హాయ్ దిస్ ఈజ్ జైన్ వెల్కమ్ టు మై ఛానల్ జైన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేవి ఏవైతే ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయో ఆ స్ట్రైట్ లైన్స్ అనేవి కంబైన్డ్గా రిప్రజెంట్ చేసిన ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం ప్రోడక్ట్ కనుక్కోవాలి. వేట్ల ప్రోడక్ట్ కనుక్కుంటాం ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి ఏదైతే ఆరిజిన్ దగ్గర నుంచి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్. ఇక్కడ నేను ఎలా రిప్రజెంట్ చేశానంటే 2 లైన్స్ కాబట్టి ఫస్ట్ లైన్ ఏమని తీసుకున్నానంటే L1x ప్లస్ M1y ప్లస్ N1 = 0 అని తీసుకున్నాను. సెకండ్ లైన్ ఏమని తీసుకున్నాను L2x ప్లస్ M2y ప్లస్ N2 = 0 అని తీసుకుని ఆరిజిన్కి విడివిడిగా వీటి యొక్క డిస్టెన్స్ కట్టిన తర్వాత D1 D2 అనే వాల్యూస్ వచ్చినాయి. వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాకు ఏ వాల్యూ రావాలి mod of c/√a - b² ప్లస్ 4h² అని రావాలి. ఇక్కడ నాకు ఈక్వేషన్ ఏంటి ఈ ఈక్వేషన్ బట్టే చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ రావాలంటే 2 లైన్స్ని మల్టిప్లై చేస్తేనే కదా నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ 2 లైన్స్ని మల్టిప్లికేషన్ చేసి =0 చేసుకుంటాను. ఫస్ట్ టేక్ 2 లైన్స్. సో ఈ రెండాటిని మల్టిప్లై చేద్దామా? ఎలా రాసుకుంటాం L1x ప్లస్ M1y ప్లస్ N1 × L2x ప్లస్ M2y ప్లస్ N2 = 0. వీటిని మల్టిప్లై చేస్తే ఎలా రాసుకోవచ్చు L1x × L2x L1x × L2x ప్లస్ L1x × M2y L1x × M2y ప్లస్ L1x × N2 ప్లస్ M1y × L2x ప్లస్ M1y × M2y ప్లస్ M1y × N2 ప్లస్ N1 × L2x ప్లస్ N1 × M2y ప్లస్ N1 × N2 = 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎలాగొస్తుంది L1 × L2x². ఇదేంటి L1 M2 xy ప్లస్ L1 N2 x ప్లస్ L2 M1 xy ప్లస్ M1 M2 y² ప్లస్ M1 N2 y ప్లస్ L2 N1 x ప్లస్ M2 N1 y ప్లస్ N1 N2 = 0. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ఫార్మేట్లో రాసుకుందాం. ఈ ఈక్వేషన్ ఉంది కదా ఈ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో రాసుకుంటే అప్పుడు మనకి ఏ వాల్యూ తెలుస్తుంది హెచ్ వాల్యూ తెలుస్తుంది బి వాల్యూ తెలుస్తుంది జీ వాల్యూ తెలుస్తుంది ఎఫ్ వాల్యూ తెలుస్తుంది అండ్ సి వాల్యూ తెలుస్తుంది. ఎందుకు మనకు తెలియాలి ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అనేది మనం mod of c/√a - b² ప్లస్ 4h² అనేది ప్రూవ్ చేయాలి కాబట్టి సో మనం ఏం చేసుకుంటామంటే ఈ ఫార్మేట్లోకి ఈ ఈక్వేషన్ అనేది మార్చుకుందాం. సో ఎలా రాసుకుంటాం ఫస్ట్ x² టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ x² టర్మ్స్ ఏమన్నా ఉన్నాయి ఇది ఒకటే ఉంది కాబట్టి L1 L2 x² ప్లస్ తర్వాత ఏ టర్మ్స్ ఉన్నాయి xy టర్మ్స్ ఇదొక xy టర్ము ఇదొక xy టర్ము. దీన్ని ఎలా రాసుకోవచ్చు L1 M2 xy ప్లస్ L2 M1 xy ప్లస్ y² టర్మ్స్ M1 M2 y² తర్వాత x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇదొక టర్మ్ ఉంది ఇదొక టర్మ్ ఉంది కాబట్టి ఎలా రాసుకుంటాం L1 N2 x ప్లస్ L2 N1 x ప్లస్ y టర్మ్స్ ఇదొక టర్ము ఇదొక టర్ము M1 N2 y ప్లస్ M2 N1 y ప్లస్ లాస్ట్కి ఇంక సి టర్మ్ ఇది N1 N2 = 0. సో దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటే ఎలా రాసుకోవచ్చు L1 L2 x² ప్లస్ xy అనేది కామన్గా ఉంది కాబట్టి రెండట్లో xyని కామన్ తీసేయచ్చా అప్పుడు ఎలా రాసుకుంటాం L1 M2 ప్లస్ L2 M1 ×
XY, దీంట్లోనే XY ఉంది, దీంట్లోనే XY ఉంది. XY కామన్ తీసేస్తే ఇంకెక్కడ ఎంత మిగులుద్ది? L1 M2 మిగులుద్ది. ఇక్కడ ఎంత మిగులుద్ది? L2 M1 మిగులుద్ది. ప్లస్ M1 M2 y స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ x కామన్గా ఉంది, ఇక్కడ x కామన్గా ఉంది. x కామన్ తీసేస్తే ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ x తీసేస్తే L1 N2 ఉంటుంది, ఇక్కడ x తీసేస్తే L2 N1 ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? L1 N2 ప్లస్ L2 N1 ఇంటూ x ప్లస్ ఇక్కడ ఏముంది? y కామన్గా ఉంది, ఇక్కడ y కామన్గా ఉంది. y కామన్ తీసేస్తే ఇంకేముంటాయి? M1 N2 M2 N1. సో అలా రాసుకోవచ్చు. M1 N2 ప్లస్ M2 N1 ఇంటూ y ప్లస్ N1 N2 ఈక్వల్స్ టు 0. ఇది సి టర్మ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది సి ప్లేస్లో ఉంది కాబట్టి, అంటే కాన్స్టెంట్ టర్మ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి దీంతో కంపారిజన్ చేసుకుని మనం ఏ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, జీ వాల్యూ ఎంత, ఎఫ్ వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంతో చెప్పుకోవచ్చు. దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0తో కంపారిజన్ చేసుకుందాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే ఏ ప్లేస్లో ఏముంది? L1 L2 కామా 2h ప్లేస్లో ఏముంది? L1 M2 ప్లస్ L2 M1. హెచ్ వాల్యూ కావాలన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. L1 M2 ప్లస్ L2 M1 బై 2 అని రాసుకోవచ్చు. కామా బి వాల్యూ ఎంత? M1 M2. జీ వాల్యూ ఎంత? 2g వాల్యూ అంటే L1 N2 ప్లస్ L2 N1. జీ వాల్యూ ఎంత? L1 N2 ప్లస్ L2 N1 బై 2. కామా 2f వాల్యూ అంటే ఎంత? M1 N2 ప్లస్ M2 N1. ఎఫ్ అంటే ఎంత? M1 N2 ప్లస్ M2 N1 బై 2. కామా సి వాల్యూ అంటే ఎంత? N1 N2. ఈ వాల్యూస్ అనేవి వచ్చినాయి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్స్ టు 0. ఫార్ములా ఏంటి నాకు? మోడ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఇక్కడ ఏబి వాల్యూస్ అంటే ఇవి తీసుకుంటామా? ఇవి తీసుకోం, ఎందుకంటే మనం ఫార్ములాని దేనికి అప్లై చేస్తున్నామంటే ఆరిజిన్కి ప్లస్ ఈ లైన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ లైన్ని మనం ఏమనుకుంటామంటే ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనుకుంటాం. కాబట్టి దీన్ని బట్టి వాల్యూస్ అనేవి తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? L1, బి వాల్యూ ఎంత? M1 అండ్ సి వాల్యూ ఎంత? N1. వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x అంటే 0, y అంటే 0. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా వస్తుంది? ఏ అంటే L1 కాబట్టి L1 ఇంటూ x అంటే ఎంత? 0 ప్లస్ బి అంటే ఎంత? M1. y అంటే ఎంత? 0 ప్లస్ సి అంటే N1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత? L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇది 0, ఇది 0, ఇంకెంత మిగిలింది ఇక్కడ? N1 మోడ్ N1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. దీన్ని డిస్టెన్స్ D1 అని అనుకుంటాను, ఎందుకంటే ఆరిజిన్ నుంచి లైన్ 1కి డిస్టెన్స్ నేను ఏమనుకున్నాను? D1 అనుకున్నాను కాబట్టి దీన్ని ఏమనుకుంటాను? D1 అనుకుంటాను. మరి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ టు L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్స్ టు 0కి ఫార్ములా ఏంటి? సేమ్ మోడ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. మరి నేను దీన్ని ఏమనుకుంటాను? ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తెలియాలి కాబట్టి నాకు ఇది వేరే లైన్ కాబట్టి AX2 ప్లస్ BY2 ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనుకుంటాను. ఇక్కడ ఏ వాల్యూ అనేది L2 వచ్చింది, నాకు బి వాల్యూ అనేది M2 వచ్చింది, సి వాల్యూ అనేది ఎంత వచ్చింది? N2 వచ్చింది. వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది? ఇక్కడ x, y వాల్యూ అన్న 0, 0. వీటిలన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే అలా రాసుకోవచ్చు. L2 ఇంటూ ఎక్స్ వాల్యూ అంటే 0 ప్లస్ బి అంటే ఎంత? M2 ఇంటూ y వాల్యూ అంటే 0 ప్లస్ సి అంటే ఎంత? N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? L2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ అంటే ఎంత?
m2 స్క్వేర్ ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు మోడ్ ఆఫ్ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. దీన్ని ఏమనుకుంటాను d2 అనుకుంటాను. ఇప్పుడు నాకు ఏమడిగారు ప్రోడక్ట్ ఆఫ్ ద ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ రెండు స్ట్రైట్ లైన్స్ ఆరిజిన్ నుంచి ఎంతైతే డిస్టెన్స్ వచ్చినాయో అంటే d1 వచ్చినాయి d2 వచ్చినాయి ఆ రెండాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఇంత అని చూపించమన్నారు. సో ఇక్కడ నేను ఎలా రాసుకుంటాను నాకు d1 వాల్యూ తెలుసు ఇంటూ d2 వాల్యూ తెలుసు కాబట్టి ఈక్వల్స్ టు ఎలా రాసుకుంటాను d1 వాల్యూ ఎంత వచ్చింది మోడ్ ఆఫ్ n1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్. d2 వాల్యూ ఎంత వచ్చింది మోడ్ ఆఫ్ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. ఈ రెండాటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎలా రాసుకోవచ్చు మోడ్ ఆఫ్ n1 ఇంటూ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. ఫర్దర్గా సాల్వ్ చేసుకుంటే మోడ్ ఆఫ్ n1 ఇంటూ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్. ఈ రెండాటిని మల్టిప్లై చేసుకుంటే l1 స్క్వేర్ ఇంటూ m2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ m2 స్క్వేర్. వీటిని ఏ విధంగా రాసుకుంటానంటే మోడ్ ఆఫ్ n1 ఇంటూ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ m2 స్క్వేర్ ప్లస్ l1 స్క్వేర్ ఇంటూ m2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్. వీటిని పొజిషన్స్ మార్చుకుంటాను ఎందుకంటే నేను a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోని తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి ఈక్వల్స్ టు దీన్ని ఇంకా ఫర్దర్గా ఎలా రాసుకుంటానంటే మోడ్ n1 ఇంటూ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ l2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ మైనస్ 2l1 l2 m1 m2 ప్లస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ l2 స్క్వేర్ ప్లస్ 2 l1 l2 m1 m2 ఈ విధంగా రాసుకుంటాను. ఇది స్క్వేర్ రూట్కి ఎక్స్టెన్షన్, స్క్వేర్ రూట్కి ఇది ఎక్స్టెన్షను. ఇక్కడ మైనస్ 2l1 l2 ఇంటూ m1 m2, ఇక్కడేమో ప్లస్ 2l1 l2 ఇంటూ m1 m2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏముండదు జీరో కాబట్టి ఇది యాడ్ చేసాను, ఇది సబ్ట్రాక్ట్ చేశాను. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఇది ఏ ఫార్మెట్లో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఫార్మెట్లో ఉందా అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా అంటే l1 l2 హోల్ స్క్వేర్ ప్లస్ m1 m2 హోల్ స్క్వేర్ మైనస్ 2 l1 l2 ఇంటూ m1 m2 ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మోడ్ ఆఫ్ n1 ఇంటూ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 l2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎలా ఉంది l1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ m1 l2 హోల్ స్క్వేర్ ప్లస్ 2l1 m2 l2 m1 ఫార్మెట్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు l1 m2 ప్లస్ m1 l2 హోల్ స్క్వేర్. సి అంటే n1 n2 అని తెలుసు కాబట్టి n1 n2 ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే మోడ్ ఆఫ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 l2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ అంటే ఎంత l1 l2 అంటే ఎంత తెలుసు మనకి ఏ మైనస్ ఈ వాల్యూస్ బట్టి l1 l2 అంటే ఏ m1 m2 అంటే బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. l1 m2 ప్లస్ m1 l2 అంటే ఎంత తెలుసు 2h హోల్ స్క్వేర్. దీన్ని ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి మోడ్ ఆఫ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2h హోల్ స్క్వేర్ అంటే అలా రాసుకోవచ్చు 4h స్క్వేర్. సో డిస్టెన్స్ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్ ఏమైంది మోడ్ ఆఫ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అయింది.